సో పర్సంటేజ్ చెప్పాం కదా, మనకు 10% ఎక్కువ బేస్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. 10% అంటే లాస్ట్కు 0 కట్ చేసుకుంటాం, లేదంటే డెసిమల్ పెట్టేస్తాం. ఆల్రెడీ డెసిమల్స్ ఉంటే మనది ఒక డెసిమల్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 33 1/3లు ఎక్కువ యూజ్ అవుతాయి. 33 1/3 అంటే ఎంత? 1/3. అట్లా మనకు 16 2/3 ఇవి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చిన్న చిన్న బేసిక్స్ మనము నేర్చుకొని సబ్జెక్టు చాప్టర్లోకి వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. సో రైట్, ఒక గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఇద్దరి మధ్యలో జరిగినవి. ఆ ఎన్నికలలో 10% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. పోలైన ఓటర్లలో 200 ఓట్లు చెల్లనివి. ఒక అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 55% ఓట్లు వచ్చాను మరియు 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అయినా ఆ గ్రామంలో మొత్తం ఓటర్ల జనాభా ఎంత అన్నాడు. ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పాం? మెజారిటీ ఎందుకు తీసుకోవాలంటే ఇద్దరి మధ్యలో భేదం అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం మనం. ఒక అభ్యర్థికి 55% ఓట్లు వచ్చినాయంట, 250 మెజారిటీ. 55% ఓట్లు వచ్చినాయి ఒక అభ్యర్థికి అని అంటే రెండో అభ్యర్థికి ఎన్ని వచ్చి ఉంటాయి? రిమైనింగ్ అంటే 45%. ఇద్దరి మధ్యలో భేదం ఎంత ఉంది? 10%. ఈ 10% ఓట్ల మెజారిటీ అనొచ్చు, దీన్నే 250 ఓట్ల మెజారిటీ అనొచ్చు. 10% ఓట్లు అనగా 250, ఫుల్ అంటే 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 250 / 10 అనమాట. ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే 2500 ఓట్లు మనకు ఇవి వ్యాలిడ్ ఓట్స్ అనమాట, ఇద్దరి చెల్లిన ఓట్లు. నెక్స్ట్ మీకు పక్కన ఇంకొక ఏదో చెప్పాడు కదా, 200 ఓట్లు చెల్లని ఉన్నాయి సార్ అన్నాడు. ఈ వీటికి 2500కు ఈ 200 కలిపితే 2700 ఓట్లు అనేది టోటల్ పోల్డ్ ఓట్స్ అనమాట. మొత్తం పోలైన ఓట్లు ఇవి. మన గ్రామంలో పోలైన ఓట్లు ఎన్ని అంటే 10% కాలేదు సార్ అన్నారు. అంటే ఇది 90%కి ఈక్వల్ అయినా కాదా చెప్పండి. అప్పుడు ఫుల్ మొత్తం టోటల్ ఓట్స్ ఎంత అవుతాయి అంటే 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై 100 × 2700 / 90 ఇది 30 టైమ్స్ అనగా 3000 ఓట్స్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డౌట్ వస్తుంది, 2700 కదా, 10% మన వాళ్ళు వేయలేదు కదా, ఇందులో 10% యాడ్ చేసుకుంటా అంటే 2970 వస్తుంది. ఇది తప్పు. సో మనకు 10% వేయలేదు అంటే మన పోలైన ఓట్లు 90%కి ఈక్వల్ అని చేయాలి. సో కాబట్టి 3000 ఈజ్ ద ఆన్సర్. 3000 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కంటే 50% ఎక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. సో ఎప్పుడైనా కూడా మనకిందులో ఎక్కువ శాతము తక్కువ శాతం అంటాడు, మోర్ దెన్ లెస్ దెన్ పర్సంటేజ్ అంటుంటాడు. ఇక్కడ మనము ఎక్కువ శాతము అన్నా పెరుగుదల శాతము అన్నా పెరుగుదల శాతము అంటాడు. సో డిఫరెన్స్ తీసుకోవాలి, భేదము ఇంటూ 100 తీసుకోవాలి. అదేవిధంగా సో తక్కువ శాతము అంటాడు, తక్కువ శాతము తగ్గుదల శాతము అంటాడు. సో అలాంటప్పుడు కూడా భేదం డిఫరెన్స్ అన్నమాట, భేదము ఇంటూ 100 వేస్తాం. ఈ రెండింటికి సేమ్ రాసాం, భేదం ఇంటూ 100 భేదం ఇంటూ 100 రాసాం. ఎక్కువ అన్నప్పుడు కిందికి తక్కువ విలువ వస్తుంది అన్నమాట, తక్కువ విలువ వస్తుంది. అదే తక్కువ అన్నాడు అనుకోండి ఎక్కువ విలువ వస్తుంది, ఎక్కువ విలువ వస్తుంది అన్నమాట. ఆపోజిట్ వస్తుంది కిందికి, పైన మాత్రం రెండింటికి సేమ్ వస్తుంది. ఇది సూత్రం అని కాదు, మనం పెట్టుకునే చిన్న క్లూ అనమాట. అట్లా ఇది ప్రిన్సిపల్ కాదు, మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఇప్పుడు చూడండి, ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే, ఎవరి కంటే అన్నాడు వాళ్ళని ఫస్ట్ పెట్టుకోవాలి, మనం వాళ్ళని నిలబెట్టాలి. బి యొక్క ఆదాయం కంటే అంటే బిని 100 తీసుకుంటే రెండే ఉంటాయి, పర్సంటేజ్ అయితే 100 తీసుకో, భిన్నాలు అయితే 1 తీసుకో. సో ఇప్పుడు బి యొక్క ఆదాయం కంటే ఈయన కంటేనట ఈయనే ఎంత ఎక్కువ అన్నాడు? 50% ఎక్కువ అట, అంటే 150 కదా అట్లా. సో ఇప్పుడు ఈయన 150 అయితే ఆయన 100 అన్నట్టు. సో రైట్, ఇప్పుడు ఇందులో డిఫరెన్స్ అమౌంట్ కంపల్సరీ. ఎంత డిఫరెన్స్ అమౌంట్? 50 × 100 కంపల్సరీ. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుతుండే క్వశ్చన్, ఎంత శాతం తక్కువ అన్నాడు. తక్కువ శాతము వచ్చినప్పుడు కిందికి ఎవరు వస్తారని చెప్పాం? తక్కువ శాతం వచ్చినప్పుడు కిందికి ఎక్కువ విలువ వస్తుంది. ఎక్కువ విలువ ఏది? 150 అన్నమాట. 50 ఇది 3 సార్లు. 100/3 అనగానే ఏం గుర్తు రావాలి మీకు? 100/3 అంటే 33 1/3%. 33 1/3% ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్. రమణ యొక్క ఎత్తు రాకేష్ కంటే 20% తక్కువ అన్నాడు. అయినా రాకేష్ యొక్క ఎత్తు రమణ కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు.
సేమ్ కదా, ఎక్కువ శాతము తక్కువ శాతము అంటే భేదము ఇంటూ 100 వేసి కిందికి ఆపోజిట్, అంటే ఎక్కువ అంటే తక్కువ వేసుకోవాలి, తక్కువ అంటే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నిలబెట్టాలంటే రాకేష్ కంటే అన్నాడు కాబట్టి రాకేష్ అతను 100 అనమాట. ఆయన కంటే రమణ అనేవాడు 20 తక్కువ. ఈ రమణ అనేటాయనే 20 తక్కువ అంటే 80 కదా, ఈయన కంటే 20 తక్కువ అంటే 80 కదా. నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఇక్కడ భేదం, ఇది భేదం తీసుకుంటే 20 ఇంటూ 100. నిన్ను అడుగుతుంది ఏంటంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఎక్కువ శాతము అని అన్నప్పుడు కిందికి ఎవరు వస్తారు, తక్కువ విలువ వస్తుంది. సో తక్కువ విలువ అంటే ఆపోజిట్ అనమాట. ఇంతకుముందు తక్కువ అన్నాడు కాబట్టి ఎక్కువ వేస్తాం, ఇప్పుడు ఎక్కువ అన్నాడు కాబట్టి తక్కువ వేస్తాం. సో 1/4 అంటే ఎంత సార్, ఇది కట్ చేసుకుంటే 25% ఆన్సర్ వస్తుంది. 25% ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 25% ఆన్సర్. రైట్. రెండు సంఖ్యలు వరుసగా 30% మరియు 37% మూడవ సంఖ్య కంటే తక్కువ అన్నాడు. అయిన రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. ఇక్కడ 3 సంఖ్యలు ఇచ్చాడు. ఎవరిని ఫస్ట్ నిలబెట్టాలంటే ఇక్కడ మూడవ సంఖ్య కంటే అన్నాడు. మూడవ సంఖ్య కంటే అన్నప్పుడు మూడవ సంఖ్యను 100 తీసుకోవాలన్నమాట. ఈయన కంటే ఫస్ట్ నెంబర్ ఎంత తక్కువ అన్నాడు, 30 తక్కువ అన్నాడు. ఈయన కంటే ఫస్ట్ నెంబర్ 30 తక్కువ అంటే 70 అనమాట. సెకండ్ నెంబర్ ఎంత తక్కువ, 37 తక్కువ అంటే ఇది 63 అన్నమాట. సో ఏది, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాడు ఆయన. అయినా రెండవ సంఖ్య మొదటి సంఖ్య ఈ రెండిట్లలో కాబట్టి భేదము 7 తీసుకుందాం ఇంటూ 100. చివరికి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, తక్కువ శాతం. తక్కువ అన్నప్పుడు కిందికి ఎవరు వస్తారన్న ఎక్కువ. ఈ రెండిట్లలోనే చూడాలి కదా, దాన్ని చూడొద్దు. ఎక్కువ అంటే ఎవరు ఇందులో 70. సో 70 తీసుకుంటే 0 క్యాన్సిల్ చేసుకుంటే 7 క్యాన్సిల్. సో 10% ఈజ్ ద ఆన్సర్. 10% ఆన్సర్ అవుతుంది. రైట్. పెట్రోల్ యొక్క లీటర్ వేల 10% పెరిగింది. అందుకు ఒక వాహనదారుడు పెట్రోల్పై చేయు ఖర్చును పెంచకుండా పెట్రోల్ యొక్క వాడకం ఎంత శాతం తగ్గించవలసి ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు మనము నిన్న ఏం చేసాము, ఒక 100 రూపాయలు ఇచ్చి పెట్రోల్ పోయించాం, లీటర్ వచ్చింది. ఇవాళ ఏమన్నాడు, ధర పెరిగింది సార్ అన్నాడు. పెరిగితే పెరగనివ్వండి, అదే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలకి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్లు పోయమని చెప్పాం. అప్పుడు లీటర్ వస్తుందా, రాదు. ఎంతో కొంత తగ్గుతుంది, అంటే తిరుగుడు తగ్గిస్తాం. అంటే దీంట్లో కంక్లూషన్ ఏంటంటే నిన్న నీ బడ్జెట్ పెట్రోల్ మీద 100 రూపాయలే, ఈరోజు కూడా 100 రూపాయలే. అది ధర పెరిగినా పెరగకున్నా నీ బడ్జెట్ మాత్రం పెట్రోల్ మీద 100 రూపాయలు అన్నట్టు. అయితే ఎంత తగ్గించాల్సి వస్తుంది అని అన్నాడు. లీటర్ అయితే రాదు, ఎందుకంటే ధర పెరిగింది కదా, కాబట్టి ఎంత తగ్గించాలి పర్సంటేజ్ అని అన్నాడు. సేమ్ అనమాట. సో ఇక్కడ పెట్రోల్ యొక్క లీటర్ వేల 10% పెరిగింది. అందుకు ఒక వాహనదారుడు పెట్రోల్పై చేయు ఖర్చును పెంచకుండా ఎంత శాతం వాడకం తగ్గించవలసి ఉంటుంది అని అన్నాడు. సో ఇప్పుడు ముందుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది పాతది, ఓల్డ్ కనుక తీసుకుంటే మనకు ఇక్కడ 100 రూపాయలకు పర్ లీటర్ అనుకుందాం. మన బడ్జెట్ కూడా 100 రూపాయలే పెట్టుకున్నాం. ఇక్కడ ఇదేమో పర్ లీటరు, ఇదేమో బడ్జెట్, అంటే మన బడ్జెట్ 1 లీటర్ కొట్టించాం. ఇది ఎంత ఉందో ఇది అంతే నెంబర్ పెట్టుకోవాలి సేమ్. ఇప్పుడు లేటెస్ట్ న్యూ ఏమవుతుంది అని అంటే ధర పెరిగింది సార్ అన్నాడు. ఎంత పెంచాడు, 10% పెరిగింది. 100 రూపాయలకు లీటర్ ఉంటే 10% పెరిగింది అని అంటే ఎంత అయింది, ఇది 110 రూపాయలు అయింది పర్ లీటర్. కానీ నీ బడ్జెట్ లాస్ట్ నిన్న 100 రూపాయలే, ఈరోజు కూడా 100 రూపాయలే. ఎందుకంటే బడ్జెట్ పెంచకుండా అని అన్నాడు. 100 రూపాయల నోటే ఇచ్చినావు, ఇచ్చి ఎంత వస్తుందో పోయమని చెప్పినావు అన్నప్పుడు నీకు ఎంతో కొంత తగ్గుతుంది కదా. లెక్క ప్రకారంగా 110 కనుక నువ్వు ఇవాళ ఇస్తే నీకు లీటర్ వస్తుంది, నిన్నటంతా మనం తిరగవచ్చు. కానీ ఇవాళ 110కి బదులు 100 వరకే వచ్చినావంటే 110కి 10 తగ్గిందా లేదా చెప్పండి. 110కి 10 తగ్గింది. పర్సంటేజ్ అంటే 100కు ఎంత, క్రాస్ 100 ఇంటూ 10 డివైడెడ్ బై 110. ఇది కట్ చేసుకుంటే 100/11 అనగానే 91/11% ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 91/11% ఈజ్ ద ఆన్సర్. అంతా మనం తగ్గించవలసి ఉంటుందన్నమాట. రైట్. చక్కెర యొక్క కేజీ ధర 25% తగ్గాను. అందుకు ఒక గృహిణి చక్కెరపై చేయు ఖర్చును తగ్గించకుండా చక్కెర యొక్క వాడకం ఎంత శాతం పెంచవలసి ఉంటుందన్నాడు. ఇప్పుడు ఇక్కడ చక్కెర ధర 25% తగ్గింది. ఇంతకుముందు పెట్రోల్ ధర పెరిగింది, ఇప్పుడు తగ్గింది. ఇక్కడ ఏంది, పోయిన నెల ఒక 100 రూపాయలు ఇచ్చినాం అనుకో, ఒక 4 కేజీలు తెచ్చుకున్నాం. ఈ నెల కూడా 100 రూపాయలు ఇచ్చి ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు ఇవ్వమని చెప్పినాం. ధర తగ్గింది సార్ అంటే తగ్గినా పర్వాలేదు అని అంటే ఇంకా క్వాంటిటీ ఎక్కువ వస్తా రాదా, ఎంత ఎక్కువ వస్తుంది అని అడుగుతున్నాడు. ఎంత శాతం ఎక్కువ వస్తుంది అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఓల్డ్ కనుక మనం తీసుకుంటే
100 రూపాయలు తీసుకుంటున్నాం పర్ కేజీ అనుకోండి, పర్ 5 kgs బ్యాగ్ అనుకోండి. బడ్జెట్ కూడా 100 రూపాయలే. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. ఇదేమో బడ్జెట్ అన్నమాట. ఇది పోయిన నెల బడ్జెట్. లేటెస్ట్ ఏమైంది సార్ అంటే ఇక్కడ ఈ బడ్జెట్ 100 రూపాయలే ఉంది, కానీ ఏమైందని చెప్పాడు, ధర 25% తగ్గిపోయింది అన్నాడు. దీంట్లో 25% తగ్గిపోతే 75 రూపాయలకే కేజీ ఉందన్నమాట. ఇప్పుడు పోయిన నెల 100 రూపాయలకు కేజీ, కానీ బడ్జెట్ పెంచినావా తగ్గించినావా అంతే ఉంది. లెక్క ప్రకారంగా 75కు మనం 75 రూపాయలు ఇచ్చేస్తే పోయిన బడ్జెట్ అంతా చక్కెర వచ్చేది మనకు. కానీ ఇక్కడ 100 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ధర పెరుగుతుందా లేదా చెప్పండి? పెరుగుతుంది. ఎంత క్వాంటిటీ పెరుగుతా లేదా అంటే 75కు 25 రూపాయలు పెంచుతున్నాం అన్నమాట. 25% అంటే 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 25 / 75. సో 1/3, 100/3 అనగానే ఏం గుర్తు రావాలి? 33 1/3 అనేది మనకు స్ట్రైక్ అవ్వాలి. 33 1/3 ఇస్ ద ఆన్సర్. రైట్. గోధుమల యొక్క కేజీ ధర 20% తగ్గాను. అందుకు ఒక గృహిణి గోధుమలపై చేయు ఖర్చును 10% తగ్గించాను. అయినా ఆమె గోధుమల యొక్క వాడకం ఎంత శాతం పెంచవలసి ఉంటుందన్నాడు. ఇక్కడ గోధుమల యొక్క కేజీ ధర 20% తగ్గింది. ఆమె కూడా ఏం చేసింది? గోధుమలపై చేయు ఖర్చును 10% తగ్గించింది. పాతది ఒకసారి చూసుకున్నట్లయితే, ఓల్డ్ ఒకసారి చూస్తే 100 రూపాయలకు కేజీ అనుకుందాం. 100 రూపాయలే నీ బడ్జెట్, 100 రూపాయలే బడ్జెట్. ఇక్కడ ఏమైంది? మనకు 10% మనకి 20% తగ్గిపోయింది అన్నాడు. లేటెస్ట్ వచ్చేసి 20% తగ్గింది అని అంటే ఇది ఎంత అన్నట్టు? 80 రూపాయలకే కేజీ. ఇక్కడ ఆమె ఏం చేసింది? బడ్జెట్ కూడా తగ్గించింది. పోయిన నెల 100 రూపాయలు ఉంటే ఈ నెల 10% తగ్గించిందంటే 90 రూపాయలే ఈ నెల బడ్జెట్. అంటే లెక్క ప్రకారంగా 80 ఇస్తే సరిపోతుంది, నువ్వు 90 ఇస్తున్నావు అంటే పెరుగుతుందా లేదా? ఎంత పెరుగుతుంది? ఇక్కడ 10 పెరుగుతుంది అనమాట. 80కి 10 పెంచుతున్నావు. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తాం. 100 × 10 / 80. సో ఇది 0 0 క్యాన్సిల్. 4 ఇది 2 times 4 ఇది 25. 25/2 అంటే 12.5 ఈజ్ ద ఆన్సర్. 12.5 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, గోధుమల యొక్క కేజీ ధర 20% తగ్గాను. అందుకు ఒక వ్యక్తి గోధుమలపై చేయు ఖర్చును 60 రూపాయలకు 2 కేజీలు అదనంగా వచ్చాను. అయినా గోధుమల యొక్క కొత్త మరియు పాత ధర కేజీకి ఎంత అన్నాడు. 60 రూపాయలు కదా నీ బడ్జెట్, దాంట్లో ఏమైందంటే 20% మనకు డిస్కౌంట్ లేకపోతే తగ్గింది. 20% కనుక తీసుకుంటే 60లో 20% అంటే 10% అంటే ఎంత? 6. 20% అంటే ఎంత? 12 అనమాట. 12 రూపాయలు వాపసు వస్తున్నాయి. మనం పోయిన నెల 60 రూపాయలు ఇచ్చి ఒక 5 కేజీల బ్యాగ్ తెచ్చుకున్నాం అనుకుందాం. ఈ నెల కూడా 60 రూపాయలు ఇచ్చి నాకు గోధుమలు ఇచ్చేయి అని అన్నాం. గోధుమలే కదా, గోధుమలు ఇచ్చేయమన్నాం. 5 కేజీల బ్యాగ్ ఇస్తున్నాడు, 12 రూపాయలు వాపసు ఇస్తున్నాడు. దాంతోపాటు ఏమన్నాడంటే ఈ 12 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది సార్ మీకు 20%, ఈ 12 రూపాయలు వాపసు అయినా తీసుకోండి, లేదంటే 2 కేజీలు ఎక్స్ట్రానన్నా మీకు ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు మనము అరటి పండ్లు తీసుకుంటున్నాం, 40 రూపాయలకు డజన్ అన్నాడు అనుకోండి. నీ దగ్గర 50 రూపాయల నోటు ఉంది, 50 ఇచ్చి డజన్ ఇవ్వమని చెప్పాము. ఆమె చిల్లర లేదని ఆమె ఏం చేస్తుంది? సార్ ఇంకొక 3 పండ్లు ఎక్స్ట్రా వేసుకోండి సార్ అని అంటుందా లేదా చెప్పండి. అంటే దాని అర్థమైంది 40 రూపాయలకు డజన్ వచ్చింది, పైన 3 పండ్లు 15 పండ్లు ఇచ్చి 50 రూపాయలు తీసుకుంది. అంటే మనం ఏమనుకోవాలి? ఆ పైన 3 పండ్లకు 10 రూపాయలు తీసుకుంది అనుకుంటావా లేదా చెప్పండి. అంటే ఆ 3 పండ్లైనా మనం తీసుకోవచ్చు, లేదు నాకు చిల్లరే కావాలమ్మా అంటే 10 రూపాయలు అని ఇచ్చేస్తుంది నీకు ఆమె. సో కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే 2 కేజీలు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఎందుకు ఎక్స్ట్రా వస్తున్నాయి అంటే 12 రూపాయలు డిస్కౌంట్ తగ్గిపోయింది కాబట్టి. అంటే దాని అర్థమైంది 2 కేజీలకు మనకు 12 రూపాయలు అన్నమాట. అంటే కేజీకి ఎంత పడ్డట్టు సార్? మరి అప్పుడు 2 కేజీలకు 12 అంటే 1 కేజీకి 6 రూపాయలైనా కాదా చెప్పండి, జనరల్ అది. సో అప్పుడు మనకి ఇది న్యూ అన్నమాట. ఇది న్యూ. నిన్ను అడుగుతుంది కొత్తదా పాతదా? పాతది కూడా అడిగాడు మనకు. ఎప్పుడైనా కూడా ఓల్డ్ ఆల్వేస్ 100%గా తీసుకోవాలి. ఈ ఓల్డ్ వచ్చేసి 100% అనమాట. అప్పుడు న్యూ ఎంత అవుతుంది సార్ అంటే పాత దాంతో పోల్చుకుంటే పెరిగితే పెంచి వేయండి, తగ్గితే తగ్గించి వేయండి. 20% తగ్గింది కాబట్టి 80%. ఈ 80% ప్రైసే ఈ 6 రూపాయలు అన్నమాట. ఈ 100% అంటే కొత్త, ఇది ఓల్డ్ది క్రాస్. 100 × 6 / సో 80. ఇది 20, ఇది 4 times, 20 ఇది 5 times, 2 ఇది 2 times 3 times, 15/2 అనగా ఎంత? 7.5 అన్నమాట. ఇది మనకు కొత్త ధరనేమో 6 రూపాయలు, పాత ధరనేమో 7.5. ఎక్కడుంది చూడండి, 6 రూపాయలు 7.5 అంటే ఇది నీ ఆన్సర్ అవుతుంది. అయితే ఇందులో డౌట్ వస్తుంది,
సరే ఈ 6 రూపాయలు వచ్చింది కదా, దీనికి 20% కలుపుకుంటూ వస్తుందా అంటే రాదు. ఆ ఆన్సర్ పెట్టాడు ఇక్కడ ₹7.20. అది తప్పు, అవునా? సో రైట్. నెక్స్ట్ 30 లీటర్ల మిశ్రమం యందు 20% ఉప్పు మరియు మిగిలినది నీరు గలదు. అందులో 6 లీటర్లు ఆవిరైనట్లయితే ప్రస్తుతము మిశ్రమంలో ఉప్పు శాతము ఎంత అని అన్నాడు. సో 30 లీటర్లలో ఎంత ఉప్పు ఉంది, ఎంత నీరు ఉంది అనేది ఫస్ట్ డిసైడ్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 30 లీటర్ల క్యాన్ అనుకుందాం. దీంట్లో ఏం చెప్పాడు అని అంటే 20% సాల్ట్ ఉంది అన్నాడు సార్. సో 20% సాల్ట్ ఉంది అన్నాడు, సాల్ట్. సో ఇక్కడ మనకు మిగతాది ఎంత ఇప్పుడు ఇక 80%. 80% ఎవరు? వాటర్. 80% వాటర్. అంటే ఇప్పుడు 30 లీటర్లలో 20% అనగా ఎంతనో ఒకసారి చూద్దాం. 30 లీటర్లలో 20%, 10% అంటే 3, 20% అంటే 6 లీటర్స్ అన్నమాట. అంటే ఇది 6 లీటర్స్ ఉంది. అప్పుడు ఇది 6 అయినప్పుడు ఇది ఎంత ఉంటుంది? 30లో 6 ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది 30 లీటర్లు ఉన్నాయి, అందులో 6 లీటర్ల ఉప్పు ఉంది అని అంటే మిగతాది 24 లీటర్లు వాటర్ అన్నట్టే కదా. ఇది 24 లీటర్స్ వచ్చేసి వాటర్. దీంట్లో ఏం చెప్పాడంటే 6 లీటర్లు ఎవాపరేట్ అయింది సార్ అన్నాడు. 6 లీటర్లు ఎవాపరేట్ అయితే ఇంకెంత ఉంటుంది చెప్పండి? ఇంకా 24 ఉంటుందా లేదా చెప్పండి? 30లో 6 పోతే 24 లీటర్లే ఉంటుంది అనమాట. ఇక్కడ గమనించాలి, ఎప్పుడైనా కూడా మనం ఆవిరైంది అంటే వాటర్ మాత్రమే ఆవిరైతుంది. మీరు షుగర్ ఉండనివ్వండి, ఇంకా వేరే ఏదైనా ఉండనివ్వండి, మనకు ఆవిరయ్యేది ఏదంటే వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది అనమాట. అంటే ఇందులో ఉన్న సాల్ట్ ఎంత ఉందో ఇందులో కూడా అంతే ఉంటుంది అనమాట. ఇందులో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 6 లీటర్స్ ఉంటే ఇక్కడ కూడా 6 లీటర్సే ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది చూడండి, 24లో 6 సేమ్ ఉంటుంది అనమాట. నీది ఏది ఆవిరైతుంది? వాటర్ ఆవిరైతుంది. కాబట్టి 24లో 6 ఇక్కడికి వస్తే ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 18 లీటర్లు ఉంటుందన్నమాట. సో నిన్ను అడిగింది ఏంటంటే కొత్త మిశ్రమంలో అంటే ప్రస్తుతం ఉన్న మిశ్రమంలో ఉప్పు ఎంత శాతం అన్నాడు. ఎన్ని లీటర్లు ఉంది? 6 లీటర్లు ఉంది. మొత్తం బాక్సులు ఎంత ఉంది? మొత్తం క్యాన్లో 24. 24లో 6 ఎంత శాతము అన్నాడు. అది కట్ చేస్తే 4 టైమ్స్ అనగా 25% అన్నమాట. 25% నీ ఆన్సర్ వస్తుంది. సో 25% ఇస్ ద ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎవాపరేట్ అవుతుంది, ఆ సాల్ట్ ఇక్కడ ఎంత ఉందో ఫస్ట్ దాంట్లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుందన్నమాట. అర్థమైందా? సో రైట్. ఒక గ్రామం యొక్క ప్రతి సంవత్సరము సో జనాభాలో 10% పెరుగుచుండెను. ప్రస్తుతము గ్రామ జనాభా 10,000 గలదు. అయినా 3 సంవత్సరముల తర్వాత గ్రామ జనాభా ఎంత అన్నాడు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ మనకు పాపులేషన్ ఆఫ్ విలేజ్ అడుగుతున్నాడు. సో ఇది మనము 10,000 ప్రజెంట్ ఉన్నారు, దీనికి ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం 100కే యాడ్ చేసుకోవాలి. 110/100 ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లాగా వేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే 100 + 10 110/100 సెకండ్ ఇయర్. అలాగే 3వ సంవత్సరం కూడా ప్రతిసారి 100కే బేస్ చేసుకొని ప్లస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా 3 సంవత్సరంల తర్వాత సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 1 2 3 కొట్టివేతలు మీకు కన్వీనియంట్. సో ఇది 1331 వస్తుంది, ఇది ఒక 10 ఎంత అవుతుంది? 13,310 ఈజ్ ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అనమాట. 3 సంవత్సరంల తర్వాత ఇలా ప్రతి సంవత్సరం ఎంత రేట్ చెప్తే అంత. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ 10% ఉంటే ఇది 15 ఉండొచ్చు, ఇది 25 ఉండొచ్చు. అట్లా దాన్ని బట్టి కూడా మనం చేయాల్సి వస్తుంది. ఎంత అవుతుంది? 13,310 ఈజ్ ద ఆన్సర్. రైట్. ఒక గ్రామం యొక్క జనాభా ప్రతి సంవత్సరము 10% పెరుగుచుండెను మరియు 5% జనాభా పట్టణాలకు వలస వెళ్ళుచున్నారు. సో ప్రస్తుతం గ్రామ జనాభా 4,000 గలదు. అయిన 2 సంవత్సరముల తర్వాత గ్రామ జనాభా ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, 10% పెరుగుతుంది అన్నాడు, 5% తగ్గుతుంది అన్నాడు. సో 10% పెరుగుతుంది, 5% తగ్గుతుంది అంటే దాని అర్థం నెట్ ఎంత అన్నట్టు? మన గ్రామంలో 5%మే పెరుగుతున్నట్ట కాదా చెప్పండి కదా. 5%మే పెరుగుతున్నట్టు. 10% పెరుగుతుంది, 5% వలస వచ్చేస్తారు పట్టణాలకు. అంటే నెట్ వచ్చేసి 5%మే పెరుగుతుంది అని ఇండైరెక్ట్గా దీని అర్థం. అంతేనా? ఇప్పుడు మనకు ఎంత జనాభా, మన గ్రామంలో యొక్క జనాభా ఎంత చెప్పాడు ఆయన? 4,000 గలదు సార్ అన్నాడు. 2 సంవత్సరంల తర్వాత ఎంత అన్నాడు? ప్రజెంట్ 4,000 ఉంది కదా, ప్రతి సంవత్సరం 5%మే పెరుగుతున్నట్టు లెక్కేసుకుంటాం. 105/100 అనమాట. ఇలా ఎన్నిసార్లు? 2 సార్లు వేస్తాం. సో 105/100 ఇలా 2 టైమ్స్ తర్వాత సో మనకు ఎంత వస్తుంది అని అన్నాడు.
5 చేత కొట్టివేస్తే 21 20 అగైన్ ఇక్కడ 5 చేత కొట్టేస్తే 21 20 ఇది 2 zeros క్యాన్సల్ సో 2 into 2 4 అనేది ఇక్కడ 4 కట్ చేసుకుంటే 10 21 స్క్వేర్ ఎంత 441 into 10 4410 4410 is the answer. So 4410 is the answer అన్నమాట. సో రైట్ నెక్స్ట్ ఒక మొక్క ప్రతి మాసంలో దాని ఎత్తులో 1/5 వంతు పెరుగుచుండెను. ప్రస్తుతము మొక్క 75 సెంటీమీటర్లు గలదు. ఆయన 2 మాసంల తర్వాత మొక్క యొక్క ఎత్తు ఎంత అన్నాడు. సో ఇక్కడ ఇంతకుముందేమో పర్సంటేజ్ చెప్పాడు కదా, ఇక్కడ మనకు భిన్నాలు ఇచ్చాడు. పర్సంటేజ్ చెప్పినా భిన్నాలు ఇచ్చిన. పర్సంటేజ్ అయితే ఏం చేసుకున్నావు నువ్వు 100 + 10% 110 అని వేసుకున్నావా లేదా చెప్పండి. 110 వేసుకున్నావు. అలాగే ఇప్పుడు మొక్క అన్నప్పుడు 1/5 అంటే 1 + 1/5 అంటే ఏమవుతుంది ఇక్కడ ఎప్పుడైనా 1తో ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా డినామినేటరు ప్లస్ ఇది వేసుకోవాలి, మైనస్ అయితే మైనస్ చేయాలి. 5 + 1 ఎంత 6/5 అని వేసుకోగలగాలి. సో ఇప్పుడు మొక్క యొక్క ప్రజెంట్ హైట్ వచ్చేసి 75 సెంటీమీటర్స్. 1 + 1/5 అంటే ఇది 6/5 అనమాట. అలా ఎన్నిసార్లు చెప్పాడు సార్ మనకు 2 months అన్నాడు. అగైన్ మళ్ళీ 1 + 1/5 మళ్ళీ ఏమైతే 6/5 అనమాట. 6/5 సో ఇలా 2 times పోతుంది. 2 months చెప్పాడు కాబట్టి 2 times తీసుకుంటాం. ఇక్కడ మీ కన్వీనియంట్ ప్రకారం 5 15 సార్లు, నెక్స్ట్ 5 3 సార్లు. సో ఇది మనకు 3 × 6 × 6 = 36 × 3 108 సెంటీమీటర్స్ అనమాట. 108 సెంటీమీటర్లు ఉంటుంది మన మొక్క. అవునా సరే. అంటే ఇప్పుడు మనకు జనాభాకు బదులు మొక్క అనే ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట, అంతే. 2 సేమే, కాకపోతే అక్కడ పర్సంటేజ్కి బదులు భిన్నాలు ఇచ్చాడు. 1/5 అన్నాడు, దాన్ని 20% అని కూడా అనొచ్చు ఆయన, సేమ్ వస్తుంది. రైట్. ఒక గ్రామం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 5% పెరుగుచుండెను. ప్రస్తుతం గ్రామ జనాభా 9261 అయిన 3 సంవత్సరాల క్రితం. క్రితము అంటే పాతది. ఎప్పుడైనా కూడా ఏ చాప్టర్లో ఉన్న ఓల్డ్ ప్రీవియస్ పాతది అన్నప్పుడు మనకు ఎక్స్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వస్తుంది అనమాట. సో 3 సంవత్సరాల క్రితం మన గ్రామ జనాభా ఎక్స్ ఉంటే ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది. అంటే ఏమవుతుంది 105/100 అనమాట. అలా పెరిగి 3 సంవత్సరాలు పెరిగి ఏమైంది అని అంటే, సో 3 సంవత్సరాలు పెరిగిన తర్వాత ప్రస్తుతం వచ్చేసి 9261 ఉంది. 9261 ఉంది. ఇందులో x = ఆన్సర్. అంతేగాని 9261 నుంచి 5% పెరిగింది కదా అని చెప్పేసి మనం డైరెక్ట్గా 95/100 వేయకూడదు, తప్పు. ఇక్కడ పెరిగింది అన్నాడు కానీ తగ్గలేదు కాబట్టి ఫుల్గా తీసుకోవాలి. సో x = ఇది సింప్లిఫై చేస్తే x = ఆన్సర్. ఇది 5 చేత కట్ చేస్తే 21/20, ఇది కట్ చేస్తే 21/20, ఇది కట్ చేస్తే 21/20. ఇది అటు పంపించేస్తే 9261 ఇంటూ ఇది 20 క్యూబ్ అండి. 20 క్యూబ్ అంటే 8000 వస్తుంది. ఇది 21 క్యూబ్ ఎంత వస్తుంది 9261 వస్తుంది. ఇది క్యాన్సిల్, ఏం మిగిలింది 8000. 8000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రితము అంటే మనము ఇట్లా ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్, ఒక తరగతిలో 65% మంది విద్యార్థులు టీ తాగుటకు ఇష్టపడతారు మరియు 55% మంది విద్యార్థులు కాఫీ త్రాగుటకు ఇష్టపడతారు. ఆయన టీ మరియు కాఫీ 2 త్రాగుటకు ఇష్టపడే వారి సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి 65% మంది టీ తాగేవారంట, 65% టీ తాగుతారన్నాడు. సో టీ తాగేవారు. నెక్స్ట్ వచ్చేసి కాఫీ తాగేవారి సంఖ్య ఎంత అంటే 55% అన్నాడు. ఇప్పుడు మరి టోటల్ చూసుకుంటే ఎంత అవుతుంది సార్ 120%. ఎక్కడైనా 120% ఉంటుందా? 100% ఉంటుంది. అంటే ఇక్కడ 120% వస్తున్నారంటే దీంట్లో నుంచి ఫుల్ గరిష్టం తీసేస్తే ఈ 20% అనేది డబుల్ అనమాట. ఇప్పుడు ఒక 20% మంది ఏం చేస్తున్నారంటే టీ తాగే వాళ్ళు ఎంతమంది అంటే మళ్ళీ వాళ్ళు లేపుతున్నారు. అదే 20% మంది కాఫీ తాగేవారు ఎంతమంది అంటే వాళ్ళు కూడా లేపుతున్నారు. అంటే రెండిట్లలో లేపుతున్నారనమాట. సో కాబట్టి చేయలేపుతున్నారు. అప్పుడు మోర్ దెన్ గరిష్ట ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ ఏదైతే వస్తుందో అది మన ఆన్సర్ వస్తుంది. 20% అనేది మనకేమవుతుందంటే ఇద్దరు అంటే 2 తాగేవారు అని దాని అర్థం అనమాట. అందులో అంటే 100% కంటే ఎక్కువ ఏదైతే ఉందో అంటే గరిష్ట కంటే ఎక్కువ ఏదైతే ఉందో అది వాళ్ళది డబుల్ అంటే 2 తాగేవారి సంఖ్య కిందకి కౌంట్ చేస్తాం మనం. సో రైట్. నెక్స్ట్, ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు టీ తాగుటకు ఇష్టపడతారు, 75 మంది విద్యార్థులు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఒకవేళ 20 మంది విద్యార్థులు టీ మరియు కాఫీ 2 తాగడానికి ఇష్టపడతారు. ఆయన తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్కి ఇది రివర్స్ అనమాట.
సో రైట్. ప్రశ్నలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. 2 ఏదైనా మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఏం పెట్టుకుందాం పేరు, వీళ్ళు ఇక్కడ టీ తాగేవారిది ఇక్కడ పెట్టుకుందాం, ఇంకోడెవరు కాఫీ తాగేవారు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ముందుగా ఎవరిని నింపాలి అని అంటే ఇందులో దీని అర్థం ఏంటి సార్ అంటే ఇది ఎవరంటే ఓన్లీ టీ, ఇది ఎవరంటే ఓన్లీ కాఫీ, ఇది ఎవరు మరి ఈ పార్ట్ ఎవరు చెప్పాలి మనం? టీ కాఫీ రెండిట్లలో ఉంటారనమాట. ముందుగా నువ్వేం చేయాలంటే 2 తాగేవారిని ఫస్ట్ నిలబెట్టాలి. 2 తాగడానికి ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంత చెప్పాడు? 20 అనమాట. వీళ్ళని ఇక్కడ నిలబెట్టాలి. ఫస్ట్ వీళ్ళనే ఫిల్ చేయాలి మనం. 20 అనేది ఇక్కడ వేసుకోవాలి. వేసిన తర్వాత టీ తాగే వారి సంఖ్య ఎంత చెప్పాడు? 60 కదా. 60లో 20 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా 40 మంది అన్నమాట. సో 60లో 20 మంది పోతే ఇంకా 40 మంది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ తాగే వారి సంఖ్య ఎంత చెప్పాడు సార్? 75 చెప్పాడు. 75లో ఆల్రెడీ 20 నిలబెట్టాం కాబట్టి ఇంకెంత ఉంది సార్? ఇది 55 అనమాట. 55 అర్థమైందా? ఇది ఎలా వచ్చింది మనకు? 60లో 20 తీసేస్తే 40 వచ్చింది. నెక్స్ట్ ఇది 75లో 20 తీసేస్తే మనకు 55 వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ వచ్చేసి ఈ రెండిట్లలో ఉంటారనమాట. రెండిట్లలో ఉంటారు. ఇప్పుడు నిన్ను ఏమడిగాడు ఆయన? మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. వీళ్ళు 40, వీళ్ళు 20, వీళ్ళు 50, 55. మొత్తం ఎంత వస్తుంది చూడండి. 40 + 20 60, 60 + 55 అంటే 115. అంటే 40 + 20 + 55 అనమాట. అప్పుడు ఎంత అవుతుంది సార్ మనకి ఇక్కడ? 115 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 115 నీ ఆన్సర్ అవుతుంది. 115 ఈజ్ ద ఆన్సర్. ఇది టోటల్ అవుతుంది. అవునా? సో రైట్. నెక్స్ట్, ఒక గ్రామంలో 40% మంది ప్రజలు X దినపత్రికను చదువుతారు, 50% మంది ప్రజలు Y దినపత్రికను చదువుతారు, మరియు 10% మంది ప్రజలు 2 పత్రికలు చదువుతారు. అయినా ఏ పత్రిక చదవని వారు ఎంత శాతం ఉన్నారు అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో మనం ఫస్ట్ మన విలేజ్లో పత్రిక పేరేం చెప్పాడు? ఇక్కడ సమ్ X తీసుకున్నాం, ఇది Y అని చెప్పాడు. ఇప్పుడు ముందుగా మనం ఎవరిని నిలబెట్టాలని చెప్పాము? మనము రెండు అర్హతలు కలిగిన వాళ్ళను. ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, 3 అర్హతలు కలిగిన వాళ్ళని ఫస్ట్, దాని తర్వాత 2 తీసుకోవాలి, తర్వాత 1 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో మనకు 10% మంది ప్రజలు 2 పత్రికలు చదువుతారు అన్నాడు. అంటే ఫస్ట్ వాళ్ళని నిలబెట్టాలి మనం. నిలబెట్టినమా? నెక్స్ట్ వచ్చేసి 40% మంది ప్రజలు X దినపత్రికను. ఇప్పుడు 40లో ఆల్రెడీ 10 నిలబడి ఉన్నారు. ఇక బ్యాలెన్స్ ఎంత? 30. అవునా కాదా చెప్పండి. ఇది 30 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 50% మంది Y పత్రిక అన్నాడు. 50లో ఆల్రెడీ 10 ఉన్నారు. ఇది మనకు Y అవుతుంది అన్నమాట. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, 30 + 10 ఎంత? 40. 40 + 40 ఎంత అవుతుంది? టోటల్ వచ్చేసి మనకి ఇందులో ఇది టోటల్ వచ్చేసి 80%. మనకు ఎప్పుడైనా ఫుల్ అంటే ఎంత ఉండాలి? 100%. ఇప్పుడు చూడండి, ఇది ఏం చెప్తుంది ఇక్కడ? X మాత్రమే చదువుతున్నవారు, ఇది 2 చదువుతున్నవారు, ఇది Y చదువుతున్నవారు. మరి ఇందులో లేకుండా బయట ఉంటే వాళ్ళని ఏమంటాం? ఏ పత్రిక చదువుతలేరు అన్నమాట. నిన్ను అడుగుతున్నది ఏంటంటే ఏ పత్రిక చదవని వారు ఎంత శాతం అన్నాడు. మొత్తం 100% కదా. ఈ 100లో వీళ్ళ ముగ్గురిని తీసేద్దాం. 30% తీసేయి, 10% తీసేయి, 40% తీసేయి. మొత్తం 80% పోతే 20% అనేది ఇది అన్నమాట. ఇది 20%. ఏ పత్రిక చదవని వారు ఎంత శాతం అంటే 20% ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 20% ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో రైట్. ఇక్కడ మనకు ఒక హోటల్ యందు గల వారిలో 60% మంది శాకాహారము, 30% మంది మాంసాహారము మరియు 15% మంది 2 రకముల భోజనాలు చేయుచున్నారు. ఒకవేళ మొత్తం హోటల్ యందు 96 మంది ఉన్నట్లయితే ఏమి భోజనం చేయకుండా ఉన్నవారు ఎంత మంది అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే విధంగా వేసుకుంటే మనం ఇక్కడ ఏం చెప్పాడు? మనము వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్, అంతే కదా. శాకాహారము మాంసాహారం చెప్పాడు. ముందుగా మనం ఏం ఫిల్ చేయాలని చెప్పాం? 2 భుజించేవారు. 15% మంది 2 భుజిస్తున్నారు అన్నాడు. 15. నెక్స్ట్ వచ్చేసి మనకేం చెప్పాడు? 60% మంది శాకాహారం. ఈ 15 మంది పోతే బ్యాలెన్స్ ఎంత ఉంది? 45. నెక్స్ట్ 30% మంది మాంసాహారం అన్నాడు. ఈ 15 పోతే ఇంకా 15 ఉంది. మొత్తం పర్సంటేజ్ ఎంత అవుతుంది చూడు? 45 + 15 60 75. 75 పోతే ఇది బ్యాలెన్స్ ఎంత ఉన్నారు? ఇక్కడ 25 ఉంటుందన్నమాట. నిన్ను అడుగుతున్నది ఏంటంటే
సో ఇందులో ఓటర్లు యందు 96 మంది ఉన్నారంట ఏమీ తినకుండా. వీళ్ళేమో ఓన్లీ వెజిటేరియన్, వీళ్ళు నాన్ వెజిటేరియన్, వీళ్ళు 2. మరి బయట ఉన్నోళ్ళు కూర్చున్నోళ్ళు సప్లై చేసేవాళ్ళు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వెయిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏం తినట్లేదు. అంటే 25% ఆఫ్ టోటల్ మెంబర్స్ ఎంత 96. అంటే దీంట్లో 1/4 అంటే ఎంత అవుతుంది 24. సో 24 ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, ఇది మనకు పర్సంటేజ్ చాప్టర్ అనమాట. ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరో టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. రైట్.